నెక్స్ట్ బహుమతిని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. క్రేజీ బాయ్స్ యూత్ అసోసియేషన్ 4th ఫేజ్ కేపీహెచ్పి కాలనీ నుండి కృష్ణ, రోహిత్ అండ్ నిఖిల్. ప్లీజ్ వెల్కమ్ అండి. కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు. సో ఎలా అనిపిస్తుంది దీన్ని బహుమతిని మీరు సొంతం చేసుకోవటం? అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మీరు మట్టి గణేష్ ఉండే పెడుతూ ఉంటారు. ఈసారి మీ థీమ్ ఏంటి? ఈ ఇయర్ మేము థీమ్ కాణిపాకం కాన్సెప్ట్ అనుకున్నామండి. కాణిపాకం కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నామంటే అందరికీ ట్రెడిషనల్గా డివోషనల్గా ఉండాలని చెప్పి కాణిపాకం కాన్సెప్ట్ అనుకున్నాము. అండ్ దీనికోసం గ్రౌండ్ వర్క్ చాలా 2 months నుంచి చేసాము. అండ్ మా టీం మొత్తం సపోర్ట్ చేసి బాగా కష్టపడితే మాకు అవుట్పుట్ అలా వచ్చిందండి. కంగ్రాచులేషన్స్ అండి. ఈ అవార్డుని మీరు తీసుకోవడం అంటే 10TV తరపు నుంచి బహుమతిని అందుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది 10TV తరపు నుంచి యొక్క బహుమతిని మాకు లభించినందుకు. అండ్ ఇది 10 years అవుతుంది మేము వినాయకుడిని పెట్టి. ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక క్రియేటివిటీ తోటి, ఏదో ఒక మైండ్ సెట్ తోటి వినాయకుడిని మంచిగా అలంకరించి ప్రతి ఒక్క డెకరేషన్ థీమ్ కానీ అందరు ఒక 25 members ఉంటారు మా బ్యాచ్ మొత్తం. అన్న వాళ్ళు ఒక 5, మేము ఒక 7, పిల్లలు ఒక 8 మంది ఉంటాం. అందరం కలిసి ఒక గ్రూప్ 1 month బ్యాక్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఏంటి ప్లాన్, ఏది ఎంత ఇట్లా అని చెప్పేసి ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని చేస్తాం. అదొక 2-3 weeks అలా అవుతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని అవుట్పుట్ ఏంటి, దాని లైటింగ్ సంబంధించి మొత్తం డెకరేషన్ థీమ్ అంతా సెలెక్ట్ చేసుకొని దాని మంచి అవుట్పుట్ వచ్చేది చూసుకొని ఏదైనా సరే వినాయకుడు మన ఇంటికి నడిపిస్తారు కాబట్టి ఏదైనా ధైర్యంగా చేసుకొని అంతా మంచిగా ఉండేటట్టు చేస్తున్నాం. అలాగే చుట్టుపక్కల అందరూ కూడా ఇప్పటి నుంచి ఆడుతున్నారు నెక్స్ట్ ఇయర్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏం థింక్ చేస్తున్నాం, నెక్స్ట్ క్రియేటివిటీ ఏంటి అంటే ఇంకా చాలా టైం ఉంది దానికి కూడా. వేరే నెక్స్ట్ టైం కూడా ఇంకా హైలైట్గా చేద్దామని చెప్పి ఆలోచిస్తాం. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ ప్లీజ్ క్లే వినాయక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.